తనకి సుజాత అత్తయ్య కావాలని ఇదంతా చేసినట్టు మీకు అర్థమైంది కదా? ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా మాట్లాడింది. నిజంగా ఆవిడ మాటలు విని నేను కూడా కొడుకు చనిపోయిన బాధలో ఉందనుకున్నాను. కానీ కొడుకు చావును అడ్డం పెట్టుకుని భూమి మీద పగ తీర్చుకోవాలనుకుంటుందని గెస్ట్ చేయలేకపోయాను. బావా, నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమైంది మాధవ? ఏమైనా తెలిసిందా లేదా? భూమిని విడిపించే అవకాశం ఉందా లేదా? ఆ విషయమే ఫోన్ చేసి చెప్దాం అనుకుంటున్నాను. ఆలోపు నువ్వే ఫోన్ చేసావు బావా. నిజానికి అరవింద్ చనిపోయింది అతని ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే. ఇంతకుముందే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడున్న టాబ్లెట్స్ చూసి ఇవి ఎవరివి అని అడిగితే సుజాత అత్తయ్య మనసు బాగోలేకపోతే డాక్టర్ ఇచ్చారని అబద్ధం చెప్పింది. నాకెందుకో అనుమానం వచ్చి ఆ టాబ్లెట్స్ తీసుకుని మెడికల్ షాప్లో చూయించి కనుక్కున్నాను. అవి అతి ప్రమాదకరమైన జబ్బుకి వాడే మందులంట. అవి తాత్కాలిక బలాన్నిచ్చి కొద్ది రోజుల్లో చనిపోయే మనిషికి ఇంకొన్ని రోజులు బ్రతికే అవకాశాన్ని ఇస్తాయి. ఇప్పటికైనా తెలిసిందా మాధవ? నేను అప్పుడే చెప్పాను, భూమి ఏ తప్పు చెయ్యదు అని. రాఘవ్ కానీ నువ్వు కానీ నా మాట విన్నారా? పాపం అనవసరంగా తనని తిట్టారు, ఇంటి నుంచి వెళ్ళేశారు. ఇంటి వెనక ఉండి ఎన్ని బాధలు పడుతున్నా చూసి ఊరుకున్నారే గాని అయ్యో పాపం అని జాలి కూడా పడలేదు మీరు. అర్థమైంది బావా, చాలా పెద్ద తప్పే చేశాను. అత్తయ్యకి అరవింద్ చనిపోతాడని తెలిసి కూడా శౌర్యాన్ని తన ఇంటి కోడల్ని చేసుకుని తన మూఢనమ్మకానికి శౌర్య జీవితాన్ని బలివ్వాలనుకుంటుందని అస్సలు నేను ఊహించలేకపోయాను. శౌర్య సిద్ధార్థ్ ఇద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరినీ కలపటం కోసం భూమి అబద్ధాలు చెప్తుంది అనుకున్నాను. కానీ భూమి అంత చెప్పినా నేను పట్టించుకోలేదు. సరే, ఇక జరిగిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదా. ముఖ్యంగా నేను నీకు ఒక విషయం చెప్పాలి. భూమి నాకు ఒక మాట చెప్పింది. ఆ విషయం మొత్తం ఆ జ్యోతిష్యుడికి డాక్టర్ గారికి తెలుసు. డబ్బు మూలంగానో సుజాత పిన్ని బెదిరించిందో తెలియదు కానీ వాళ్ళు ఆ రోజు అబద్ధం చెప్పి శౌర్య అరవిందుల పెళ్లి చెయ్యాలని చూశారు. వాళ్ళ వివరాలు నీకు ఫోన్కి పంపించాను. వాళ్ళిద్దరిని తీసుకుని రావాలి. వాళ్ళ నోటితోనే నిజం చెప్పించాలి. అలాగే బావా, వెంటనే వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో కూడా చూస్తాను. ఒకటి గుర్తుపెట్టుకో, ఇంత తెలివిగా ప్లాన్ చేసిన సుజాత పిన్ని విషయం బయటపడుతుందని వాళ్ళిద్దరిని కూడా ఏదైనా చేసే అవకాశం ఉంది. ఇంత చేసినావిడ నేరుగా డాక్టర్ ఇంటికి వెళ్ళి అతని మెడ మీద కత్తి పెట్టి అబద్ధం చెప్పించినా అందులో మనం ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. లేదు బావా, ఇప్పటికీ అత్తను నమ్మి చాలా మోసపోయాం. ఇంకా మన జాగ్రత్తలో మనం ఉండకపోతే తను అనుకున్నంతా చేస్తుంది. నేను వెళ్ళి తప్పకుండా వాళ్ళతో మాట్లాడతాను. సరే, త్వరగా వెళ్ళాం. బావా చెప్పు మాధవ. ఏం లేదు బావా, ఒక్కసారి నా మాటగా భూమికి సారీ చెప్పు. మాధవ, మాటల దూరమైంది మీ ఇద్దరి మధ్యన. పైగా మీరిద్దరు భార్యాభర్తలు. ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి రాకూడదు. అది మంచి విషయం కావచ్చు, చెడ్డ విషయం కావచ్చు.